అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 16. కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం. గాదు అనగా అదృష్టము. ఒక గుంపు లేక సైన్యము వచ్చును. ఆదికాండము 30:11. గాదు తన తల్లి అయిన జిల్పాకు మొదటి కుమారుడు, కానీ అతనిని ఒక గుంపు వెంబడించుచున్నదని లేయా నమ్మెను. ఆమె చిన్నదిగా కనబడుచున్న దానిలో కొంత గొప్పదానిని చూడగలిగాను. మనము కూడా స్వల్పమైన ఆరంభముల తర్వాత ఊహించని గొప్ప కార్యములు జరుగునని నిరీక్షించుటకు నేర్చుకొనవలను. ఉదాహరణకు యోహాను సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు యూదయ దేశం విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళినట్లు చదువుదాం. గలిలయకు 2 మార్గములు కలవు. ఒకటి సమరయ మార్గము, మరొకటి కర్మెలు కొండ మార్గము. యూదులు ఎన్నడూ సమరయ ద్వారా వెళ్ళరు. యోహాను సువార్త 4:9. కానీ యేసుక్రీస్తు ప్రభు సమరయ మార్గము ద్వారా వెళ్ళగోరాను. ప్రభు తన శిష్యులతో, నేను సమరయ ద్వారా వెళ్ళుటకు నిశ్చయించుకుంటునని చెప్పగా, వారు ఎందుకు ఆ మార్గమున వెళ్ళవలను? మనకు తినుటకు ఆహారము, త్రాగుటకు నీరు ఎవరిచ్చెదరు అని ప్రత్యుత్తరం ఇచ్చిరి. లేఖనము ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని చెప్తున్నది. కారణమేమి? ఆయన ఒక్క స్త్రీ నిమిత్తం అక్కడకు వెళ్ళెను, మరియు సమరయ అంతయు కదిలించబడెను. ఒక్క ఆత్మ ద్వారా ఆయన ఆ దేశమంతటిని సంపాదించెను. యోహాను సువార్త 4:39. అపోస్తుల కార్యములు 8:5-8 వచనాలు. ప్రభు పెద్ద గుంపుల ద్వారా పనిచేయునని మనము తలంచెదము. అది దేవుని పద్ధతి కాదు. ఆయన చిన్న వాటి ద్వారా గొప్ప కార్యములు చేయును. ఒక దినమున ఒక వ్యక్తి కన్నీటితో మమ్మల్ని చూచుటకు వచ్చి ఇట్లనెను, దయచేసి నా భార్య కొరకు ప్రార్థించండి, ఆమె చాలా అనారోగ్యముగా ఉన్నది. అతడు హైందవుడు. మేము అతన్ని చూచుటకు వెళ్ళి ఒక చిన్న వర్తమానం ఇచ్చి ప్రార్థించి తిరిగి వచ్చితిమి. ప్రభు ఆ స్త్రీని స్వస్థపరచెను, మరియు ఆమె భర్త ద్వారా అనేకులు ప్రభు చెంతకు వచ్చిరి. మరొక సందర్భంలో మద్రాసులో ఒక స్త్రీ నన్ను చూచుటకు వచ్చెను. ఆమె నాతో ఇట్లు చెప్పెను, నా భర్త చాలా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నాడు, దయచేసి అతని కొరకు ప్రార్థించండి. వైద్యులు అతనిని బాగు చేయలేకపోతున్నారు. మేము వారితో కొద్ది నిమిషంలో మాత్రమే ప్రార్థనలు గడిపి ఒక చిన్న వర్తమానం ఇచ్చి తిరిగి వచ్చితిమి. తరువాత కుటుంబమంతయు సహవాసము కొరకు హైదరాబాద్ నుండి వచ్చింది. 1950వ సంవత్సరంలో వారు హైదరాబాదుకు వెళ్ళుమని మనవి చేయుచు ఉత్తరము రాసిరి. అలాగున గొప్ప సంగతుల ద్వారా కాదు కానీ ఒక చిన్న సంగతి ద్వారా ప్రభువు ఆ నగరములో పనిచేయని ఆరంభించెను. మనము గాదు నుండి నేర్చుకున్నది అదే. ప్రైజ్ ది లార్డ్.